మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతున్నది. గత 2 రోజులు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా కేకులు కట్ చేద్దాం, ర్యాలీలు చేద్దామని కాకుండా మాకు అందరూ ఒక సేవా దృక్పథంలో ముందుకెళ్లాలని యువతికి మార్గదర్శి ఇచ్చిన నాయకుడు మా కళ్యాణ్ బాబు గారు. అలానే మేము వరద బాధితులకు కానీ లేదు ఎవరికైనా కష్టం వస్తే ముందుంటానికి ఎటువంటి సంకోచన లేకుండా ఉన్నామని చెప్పి కార్యకర్తలుగా చాలా గర్వంగా చెప్పుకున్నాం జనసేన కార్యకర్తలమని. అలాంటి కార్యకర్తలు ఉన్నందుకు మా నాయకుడు మాకు ఒక వరం. ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి అందరి ఆశీస్సులు ఆయన మీద ఉండాలని చెప్పి మీ అందరి తరఫున కోరుచున్నాను. మరొకసారి మా అధినేతకి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కళ్యాణ్ గారు. నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక నర్సాపేట తరఫున ధన్యవాదాలు మీకు చెప్పుకుంటూ మన తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా గ్రాండ్గా ఈ యొక్క పవర్లో ఉన్నాం కాబట్టి చేద్దాం అనుకున్నాం. గత 3 రోజులుగా మరి ఈ వర్షాభావం ప్రజలు చాలా ఇబ్బందులకు గురైన సందర్భంగా ఈ ప్రోగ్రాంలన్నీ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ చిన్నపాటి కార్యక్రమాలు తప్పితే పెద్ద కార్యక్రమాలు ఏమి చేయొద్దని నేను మధ్యాహ్నం కాన్ఫరెన్స్ కాల్లో ప్రధాన కార్యాలయం నుంచి ఫోన్ కాల్ రావడం వల్ల ఇవన్నీ రద్దు చేసుకోవడం జరిగింది. ఈ అభిమానం తప్పక పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి నర్సాపేట ఒక ప్రత్యేకతగా 20 రోజులు చూడబోతున్నారని నేను ఈ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదిన సందర్భంగా నర్సాపేటలో జనసేన నాయకులు, టీడీపీ నాయకులు దాదాపుగా ఒక 15-20 చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు, రూమ్స్ పంచడం, అదే రకంగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు, అదే రకంగా ఇప్పుడే 1వ వార్డులో చెంచు కాలనీలో దుప్పట్లు, కూరగాయలు అని పెంచడం. కార్యకర్తల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కోసం ఎవరికి వాళ్ళు కార్యకర్తలందరూ ముందుకొచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టడం మనం నిజంగా చెప్పుకోదగ్గ విషయం. అయితే ఈ 3 రోజుల నుంచి వర్షం ప్రాబ్లం ఉండటం వల్ల ఇంకా ఎక్కువ పెద్ద కార్యక్రమాలు చేయలేకపోయారు. అయినా ఈ మాత్రం కార్యక్రమాలు చేసేందుకు కార్యకర్తలందరూ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.